పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్ని ఎందుకని అంత అమౌంట్ పెట్టి కొన్నారు? వాళ్ళకి కావాల్సింది ఎక్స్పెన్సివ్ కెప్టెన్ ప్లస్ స్ట్రాంగెస్ట్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్. శ్రేయస్ అయ్యర్లో ఆ రెండు కనిపించాయి. అలానే ఇంకో కార్నర్ రిక్కీ పాంటింగ్ శ్రేయస్ అయ్యర్ 2020లో ఢిల్లీ క్యాపిటల్స్ ని ఫైనల్స్ వరకు తీసుకెళ్లారు. 2025లో పీబీకేఎస్ రిక్కీ పాంటింగ్ కోచ్ గా అపాయింట్ చేశారు. ఎలాగో సక్సెస్ఫుల్ కాంబినేషన్ కాబట్టి అంత పెట్టి శ్రేయస్ అయ్యర్ ని కొన్నారు. శ్రేయస్ అయ్యర్ రాకతో పంజాబ్ కింగ్స్ తలరాత మారిపోయింది. దశాబ్దానికి పైగా ప్లే ఆఫ్స్ కి అర్హత సాధించిన జట్టు 2020 సీజన్లో అద్భుతంగా పర్ఫామ్ చేసి ఫైనల్ వరకు చేరింది. అంతేకాదు కేకేఆర్ ని వదిలి వచ్చిన తర్వాత శ్రేయస్ అయ్యర్ డొమెస్టిక్ క్రికెట్లో ముంబై తరపున అదరగొట్టాడు. రంజీ ట్రోఫీ, సయ్యద్ ముస్తఫ్ అలీ ట్రోఫీ, ఇరానీ కప్ ఇలా వరుసగా 5 టైటిల్స్ గెలిచాడు. ఇది అతనిలో ఉన్న కసిని, కెప్టెన్సీ నైపుణ్యాలను స్పష్టంగా చూపించింది. మరోవైపు శ్రేయస్ అయ్యర్ని కోల్పోయిన కేకేఆర్ 2020 సీజన్లో తలబడింది. అజింక్య రహానే కెప్టెన్సీలో జట్టు 8వ స్థానంలో నిలిచింది. అదే సమయంలో శ్రేయస్ అయ్యర్ పంజాబ్ కింగ్స్ ని ఫైనల్స్కి తీసుకెళ్లడం, ఇది కేకేఆర్ మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయంపై పెద్ద చర్చకు దారితీసింది. చాలా మంది మాజీ క్రికెటర్లు కేకేఆర్ నిర్ణయాన్ని తప్పుపట్టారు. శ్రేయస్ అయ్యర్ లాంటి టైటిల్ విన్నింగ్ కెప్టెన్ వదులుకోవడం కేకేఆర్ చేసిన పెద్ద పొరపాటు అన్నారు. కేకేఆర్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్పై దృష్టి పెట్టింది కానీ అతని కెప్టెన్సీ విలువలను గుర్తించలేకపోయిందని అన్నారు. దీని మీద మీరేమంటారు కింద కామెంట్ చేయండి. ఢిల్లీ, కేకేఆర్, పంజాబ్ కింగ్స్ ఇలా 3 డిఫరెంట్ టీమ్స్ని ఫైనల్స్కి తీసుకెళ్లిన ఒకే ఒక కెప్టెన్గా అయ్యర్ చరిత్ర సృష్టించాడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.